ఇది కల్ట్ సినిమా రా జఫా. కల్ట్ బొమ్మ ఇచ్చా. బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. వాడిని అడిగి తీసుకో, వాడిని అడిగి తీసుకోరా. ఏం సినిమా రా బాబు. అమ్మా, ఇది ఐ డ్రాప్స్, ఎక్కువ ఎమోషన్ ఫీల్ అవ్వకండి. బట్ ఓకే, స్క్రిప్ట్ పాడైపోతుంది. నీ అమ్మ ఇంక రాసి. ఓకే, ఏంటి సినిమా ఎలా ఉందిరా అంటే, ఏం సినిమా రా బాబు. అసలు ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద మూవీ 3 hours అంటే లెంత్ అంటే ఎంత ఉంటుందో అని చెప్పి మీరు పర్ఫెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. టైం విలువ తెలియాలి అంటే వెళ్ళిపోండి అంతే. కాకపోతే ఒక చిన్న ఇదైతే ఉంటుంది, మీకు బేబీ సినిమా ఎంత నచ్చితే ఈ సినిమా అంత నచ్చిద్ది. బేబీ ఏం సినిమా అనిపిస్తే మాత్రం ఇది కూడా అంతే సినిమా అనిపిస్తుంది. ఎలా వస్తాయండి ఇలాంటి థాట్స్, నాకు అర్థం కావట్లేదు. మనం మామూలుగా పిర్ర గిల్లడం పిర్ర కొయ్యడం చూస్తాం కదా, ఇది డైరెక్ట్ పిర్రని తీసుకుపోయి మన చెరుకు పిండి దాంట్లో పెట్టేస్తే ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉంటుంది. ఇద్దరికి అక్కడే కోసాడంటాడు. అసలు ఎలా వస్తాయి థాట్స్, నాకు ఇంకా అదే అర్థం కావట్లేదు. అదే ఫేజ్లో ఉన్నా. ఏంటంటే వీళ్ళు ఫిక్స్ అయ్యారు. ఎట్లా అంటే, నిన్ను మన తమిళ సినిమాలో మామూలుగా అంటూ ఉంటారు కదా, వెళ్ళిపోయి క్లైమాక్స్ ఏదో అయింది, ఇట్లా గుండెలు పిండుకోవాలి, కొట్టుకొని ఏడవాలి అని. దానికి మించి, అంతకు మించి అంతే. నేను స్పాయిలర్స్ లేకుండా చెప్తా కానీ, ఇప్పుడు మన బేబీ సినిమాలో ఉంటుంది కదా, బర్త్డే రోజే వాడు ఇచ్చిన చీర తీసుకొని వాడే ఆటోలో ఎక్కించి వాడు చచ్చిపోతాడండి, దట్ బేబీ విల్ డై, అది ఉంటుంది. అలానే ఇక్కడ కూడా పెళ్లి రోజే పెళ్లికు చెప్తే కదా, మీరు చూస్తే తెలుస్తుంది. ఐ కెనాట్ టెల్, ఇది చెప్తే మళ్ళీ స్పాయిలర్లా ఉంటుంది. ఇందులో ఫస్ట్ హాఫ్ ఎగ్జాక్ట్ ఇంటర్వ్యూలకు ఒక బ్యాంగర్ వేసుకుంటారు. నేను మీ బానిస. అయ్యప్ప స్వామి సాక్షిగా మీరు ఒక 2 minutes ముందే అది జరగబోతుందని గెస్ట్ చేస్తారు. అది జరిగాక మీకు అనిపిస్తుంది, ఇది జరిగాక సెకండ్ హాఫ్ మొత్తం ఎలా లాగుతారా అని. అప్పుడు ఈగా ఆఫ్ ద సంథింగ్ ఆఫ్ ద మూవీ అన్నట్టు ఒక యాంగిల్లోకి తీసుకెళ్తారు. ఏం చెప్తావు అనుకుంటున్నావురా? ఫస్ట్ హాఫ్లో కొన్ని పాయింట్స్ కొంచెం బాగానే ఉంటుంది, కామెడీ కొన్ని చోట్ల బాగానే పడింది, ఐమ్ నాట్ డినైయింగ్ దట్. కానీ సెకండ్ హాఫ్లో ఆ మెయిన్ ప్లాట్ పాయింట్ ఏదైతే జరిగిద్దో అక్కడ నుంచి ఏడిపోతున్నారు. ఏమవుతుంది, ఎందుకురా ఇది, మాకు లిటరల్లీ వాకౌట్ చేద్దామని అలా ఆల్మోస్ట్ లెగుస్తున్నా. కజిన్స్తో సినిమాకి వెళ్ళాను, వాళ్ళైతే ఒకటే తిట్లు నన్ను, చెత్త సినిమా వాళ్ళ ట్రైలర్ కూడా చూడలేదు. సినిమాకి వెళ్తున్నా వస్తారా అంటే సరే వస్తా అని చెప్పి వచ్చారు. కష్టమే. ఇంకోటి చెప్దాం అనుకున్నా, మళ్ళీ ఏంటి బుక్ వేసుకొని వచ్చాడు అంటే, ఈ పేపర్లో రాసి అటు ఇటు పడిపోతేనే, సో అందుకే బుక్ ఓకే అది పక్కన పెడితే. స్టీవెన్ శంకర్ అని చెప్పి హీరో రోల్ అనమాట. కొంతమంది యంగర్ జనరేషన్ పీపుల్కి తెలియకపోవచ్చు. ఈ స్టీవెన్ శంకర్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనమాట కాన్సెప్ట్. ఎందుకు హీరో పేరు ఇది సినిమాలో అని. మన బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ గారు ఉన్నారు కదా, వాళ్ళు హృదయకాలయం ఆ టైంలో సినిమా మీద స్క్రీన్ నేమ్ అదే, సాయి రాజేష్ గారి స్క్రీన్ నేమే స్టీవెన్ శంకర్, అదే ఈ సినిమాలో హీరో పేరు. జస్ట్ ఇంట్రెస్టింగ్ ట్రివియా. అండ్ నెక్స్ట్ అండి, హీరోయిన్ అయితే యాక్టింగ్ గౌరీప్రియ గారు అనుకుంటా, సారీ పేరు సరిగ్గా చెప్పకపోయింటే, చాలా బాగా యాక్ట్ చేశారు. ఎలా అంటే చాలా బాగా చేశారు. బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే ఎక్కడైనా చూసి ఈ అమ్మాయి బాగా ఏడుస్తుంది కాబట్టి ఈ సినిమాలో పెట్టుకున్నారేమో తెలియదు కానీ, ఎవ్రీ 20 minutesకి గుక్కబెట్టి ఏడుస్తూ ఉంటారు. ఒరే ఏం సీన్లు జరుగుతున్నాయి, ఎందుకు అంటే సీన్కి తగ్గట్టు ఏడుస్తుంది, ఏదో అవసరం లేని చోట ఏడుస్తుంది అనట్లేదు. కానీ ఎవ్రీ 20-30 minutes నేను గిల్లుతా రాజా అన్నట్టు గిల్లిస్తారు ఏడుస్తుంది. 3 4 గో. అండ్ మళ్ళీ ఎట్ సమ్ పాయింట్ చిరాకేస్తుంది. సినిమాల్లో కొన్ని షార్ట్స్, కొన్ని సీక్వెన్సెస్లో చాలా బాధేస్తున్నప్పుడు, చాలా ఏదైనా జరుగుతున్నప్పుడు అలా వర్షం పడుతుంది, ఏదో సినిమా ఉంటుంది, ఉదయ్ కిరణ్ గారితో ఎవరితో గుర్తు రావట్లేదు, ఏడుస్తుంటే వర్షం పడుతుంటే చూసారా దేవుడు కూడా దుర్మార్గుడురా సంథింగ్ అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది, సునీల్ గారు చెప్తారు, చాలా బాగుంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఒక వర్షం సీన్ పెట్టారు. ఒక మంచి ఫైట్ సీక్వెన్స్ మన కాలా సినిమాలో అనుకుంటా, ఆ సినిమా ఏరినా ఆ గొడుగు ఫైట్ సీన్ ఉంటుంది ఒకటి, అది చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ అది ఎంతరా, ఎవ్రీ ఏడుపు సీన్ వర్షం, ఇంకా ఉరుములు వస్తున్నాయా లేకపోతే ఒకడు ఏడుస్తున్నాడా అంటే మీరు గెస్ చేస్తారు, ఒక 5-6 సార్లు పడిద్ది. సో దీంతో ప్రాబ్లం ఏంట్రా అంటే, ఇట్ గెట్స్ రిపిటేటివ్, ఏంద్రా మనకు ఎమోషన్తో కనెక్ట్ అవ్వం. అండ్ ఈ సినిమాలో అదే ప్రాబ్లం అండి. సినిమాలో హీరోయిన్ మధ్యలో మీకు ఈ సినిమా వేసే లవ్ స్టోరీ అండి, చెన్నై లవ్ స్టోరీ రాశారు కదా, అరే వాళ్ళిద్దరి మధ్యలో ఆ బాండ్ మీరు ఫీల్ అవ్వాలి, ఇది చేయాలి. ఎలా లవ్ అయింది అంటే, యాస్టిస్ మన తెలుగు టాలీవుడ్ టెంప్లెట్ ఒకటి ఉంటుంది. ఏంట్రా అంటే, హీరో ఏదో కొట్టుకుంటారు, లేదా హీరో దురుసుగా ఏదో మాట్లాడతారు, తర్వాత ఆలోచిస్తూ ఉంటారు. కొట్టినప్పుడు కూడా అంతే, అబ్బని తీయని దెబ్బ, తిడితేనేమో అమ్మ అని చెప్పి ఆ ఫీల్ అవుతూ ఉంటారు. తిట్టినోడేమో అయ్యో తిట్టినే ఎట్లా రా అని చెప్పి లవ్లో పడిపోతారు.
అంతే ఇక్కడ ఆల్మోస్ట్ అంతే జరిగింది. అదో లవ్, అదో చెన్నై లవ్ స్టోరీ, గ్రేటెస్ట్ లవ్ స్టోరీ, కల్ట్ బొమ్మ ఇది, మమ్మీ డాడీ, ఇంకా అంతే. ఐఎమ్ సారీ అండి, నాకు ఇలాంటి సినిమాలు అస్సలకే ఎక్కవు. మోస్ట్ క్రింజ్ మూమెంట్స్ లాగా అనిపిస్తాయి. కిరణ్ అబ్బవరం గారు, ఐ వాంట్ లైక్ హిమ్ అండి, హీ సీమ్స్ జెన్యున్, కాదనట్లేదు. కానీ యాక్టింగ్ విషయంలో ఇంకా చాలా చాలా కష్టమే. అంటే మచ్ బెటర్ దెన్ కానీ ఇక్కడ ఈ హీరోయిన్ ముందు తేలిపోయారు, క్లియర్గా తేలిపోయారు. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన ఎమోషన్, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి చాలా. ఓ విధంగా పర్లేదు అన్నట్టే చేశారు, కానీ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్తా. ఇంకా చాలా ఉన్నాయండి, నేను చెప్తున్నా కదా. సినిమా ఓటీటీలోకి వచ్చినాక మీమ్ మెటీరియల్స్ మామూలుగా ఉండవు. మన బేబీ సినిమాలో ముగ్గురు కలిసి ట్రయాంగిల్ లవ్ స్టోరీ టైప్లో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. మీరు ఇమాజిన్ చేయలేని ట్రయాంగిల్ ఉంటుంది. అలాంటి సినిమాలు ఒకటి రెండు వచ్చినాయి. బట్ ఇలాంటి ఎలిమెంట్తో ఇలాంటి లవ్ స్టోరీలో ఓ మెసేజింగ్, ఓకే ఇట్స్ ఓకే, నీకు చెప్పలేకపోతున్నా. ఎందుకంటే ఆ పదం చెప్పారంటే అది పెద్ద స్పాయిలర్ అయిపోద్ది. మీరు సినిమా చూడాలి, చూసి ఎలా ఉందో చెప్పండి కింద. నాకైతే మాత్రం టైం అయితే నో వే, మీనాక్షి నువ్వు దిగద్దు, షీ విల్ డై. తలపతి అన్నది కూడా సినిమా వచ్చింది, అది కూడా చూడాలి. నేను వర్క్ బిజీ దాంట్లో కుదరలేదు, పక్కా ట్రై చేస్తా చూడడానికి. అసలే తలపోటు సినిమా, తలపతి అంటున్నారు, చూడాలి. సరే, చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కలుద్దామని వచ్చారు. థ్యాంక్ యూ.